అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏపిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారం వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మీరు మన వీడియోని చూసిన తర్వాత లైక్ చేస్తే అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద మీరు టచ్ చేసినట్లయితే అది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి నిన్న అయితే బ్యాంకు హాలిడే, అంటే బ్యాంక్ ఉంటుంది కానీ ఈ ట్రాన్సాక్షన్స్ అయితే ఏవి జరగవు. అయితే నేను ఇప్పుడే కొంతమంది ఈ తెలిసినటువంటి బ్యాంక్ అధికారులు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈరోజు యథావిధిగా లావాదేవీలన్నీ జరుగుతాయని తెలియజేశారు. అయితే మన బిల్ స్టేటస్ ఒకసారి చెక్ చేసినట్లయితే నిన్నటి నుంచి కూడా ఆ సైట్ అనేది పనిచేయలేదు, ఎర్రర్ కనిపిస్తుంది. సర్వీస్ కెనాట్ బి రీచ్ అంటూ వస్తుంది. ఈరోజు కూడా ఉదయం కూడా చెక్ చేసిందని అలాగే వస్తుంది. అయితే బిల్లుల్లో కదలిక వచ్చిందా లేదనేది మనము ప్రస్తుతానికైతే తెలుసుకునే అవకాశం లేదు. అయితే బ్యాంక్ పరంగా అయితే ఈరోజు ఎటువంటి ఆటంకం అయితే లేదు. ఈ బ్యాంకు అధికారులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఈ బిల్లుల్లో మనకి స్టేటస్ కానీ తెలిసినట్లయితే ఈరోజు జమ అవుతా లేదనేది తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు అయితే బిల్లుల్లో ఒకవేళ కదిలుంటే, బిల్లులు కానీ మూమెంట్ కనిపించుంటే ఖచ్చితంగా ఈరోజు మాత్రం జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. కానీ సైట్ మాత్రం నిన్నటి నుంచి ఇలాగే కనిపిస్తుంది. అయితే మనకి బిల్ స్టేటస్ చెక్ చేయడానికి అయితే అవకాశం లేదు. అయితే మధ్యాహ్నం లేదా ఈరోజు 10 గంటల తర్వాత ఏమైనా అధికారులు దీనికి సంబంధించి ఇది కూడా నిన్న అప్డేట్ చేస్తూ ఏమన్నా సర్వర్ డౌన్ చేశారనేది తెలియాలి. అయితే ఈ 10 గంటల తర్వాత ఏమైనా వీటిల్లో అధికారులు ఆఫీస్కి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి సైట్ కానీ ఏదేమైనా బ్యాంక్ పరంగా ఆటంకాలు బిల్లులో కదిలికి వచ్చినట్లయితే జమే అవకాశం ఉంది. తర్వాత వీడియోలో మరి